తెలంగాణలో మన తెలంగాణ యాస లేని సినిమాలు లేవు. మన తెలంగాణ యాసతోనే ప్రముఖ హీరోలు కూడా పెద్ద హిట్లు కొడుతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అలాంటి సందర్భంలో పూరి జగన్నాథ్ గారు సినిమా తీసి అందులో ఒక పాటలో ఏదైతే కేసీఆర్ గారే వాడే పదాలను ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టడం చాలా బాధాకరం. ఈ రోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని వెంటపడి తరుముతుంది. ఈ రోజు మీరు సినిమాలు తీసుకుంటే సినిమాలు తీసుకోండి, కానీ ఇక్కడ మా అధినాయకుడు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణని సాధించి తెలంగాణ యాసను, తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని కాపాడే విధంగా ఎంతో కష్టపడ్డ మా కేసీఆర్ గారిని వాడే పదాలను కొన్ని ఈ ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టడం చాలా బాధాకరం. వాటిని వెంటనే తొలగించాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మీరు ఒకవేళ తొలగించకపోతే మీ ఇంటిని చుట్టుముడతాం, లేదు అంటే మీ సినిమాను కూడా బ్యాన్ చేస్తాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు పదే చెప్తున్నారు, ఏదైతే డ్రగ్స్ మాఫియాను బ్యాన్ చేయాలి, గంజాయిని బ్యాన్ చేయాలంటారు. కానీ ఈ సినిమాలలో ఏదైతే ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారు తీసే సినిమాలలో ప్రతిదీ కూడా డ్రగ్స్ మాఫియా, గంజాయి, స్మోకింగ్ ప్రతిదీ కూడా యువతను చెడగొట్టే దిశలో ఉంది. ఇలాంటి సినిమాలను ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా బ్యాన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.